ఒక అడవిలో రెండు పిల్లులు ఉండేవి. అవి రెండు కలిసిమెలిసి ఆహారం కోసం అడవంతా తిరిగేవి. అలా తిరుగుతుండగా ఒకసారి వాటికి ఒక రొట్టె కనిపించింది. దాని దగ్గరకు అవి రెండూ పరుగు తీశాయి. ఈ రొట్టె నాది, నేను తింటాను అన్నది మొదటి పిల్లి. అరే, ఈ రొట్టె నాది, నేను తింటాను అన్నది రెండవ పిల్లి. దీనిని మొదట చూసింది నేను, కాబట్టి ఇది నాకే దక్కుతుంది అన్నది మొదటిది. అరే, దీన్ని మొదట ముట్టుకుంది నేను, కనుక నాకే చెందుతుంది అన్నది రెండోది. ఇలా రెండు పిల్లులు ఆ రొట్టె నాదంటే నాదంటూ పోట్లాడుకోవడం మొదలు పెట్టాయి. ఈ పిల్లుల పోట్లాటను చెట్టుపైనున్న ఒక అల్లరి కోతి చూసింది. ఎంతసేపటికి పిల్లుల పోట్లాట తగ్గలేదు. దాంతో కోతి చెట్టుపై నుండి దిగి పిల్లుల దగ్గరకు వచ్చింది. ఫ్రెండ్స్, నేను ఇందాక నుంచి చూస్తున్నాను, మీరు తిట్టుకోకుండా తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారు. అసలు ఏంటి మీ ప్రాబ్లం అని అడిగింది. అప్పుడు పిల్లులు రొట్టె గురించి దానికి చెప్పాయి. అరే, ఎంత చిన్న విషయానికి అంత గొడవ పడుతున్నారా? వింటే నవ్వు వస్తుంది. వాట్ ఏ ఫన్నీ అన్నది కోతి నవ్వుతూ. కోతి అదో చిన్న విషయం అనేసరికి పిల్లులు రెండు ఆశ్చర్యపోయాయి. మీరు ఓకే అంటే మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అన్నదా కోతి. తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో వెంటనే ఆ పిల్లులు సరేనన్నాయి. కోతి వెంటనే ఈ రొట్టెను రెండు ముక్కలుగా చేసి సగం ఒకరో సగం మరొకరో తినండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, కావాలంటే నేనే మీకు పంచి ఇస్తాను. లేకపోతే ఏ సగం ఎవరు తీసుకోవాలో తెలియక మళ్ళీ తన్నుకుంటారు అని అన్నది తెలివిగా. అది కరెక్టేననుకున్న పిల్లులు రొట్టెను పంచి ఇచ్చే బాధ్యతను కూడా దానికే అప్పగించాయి. వెంటనే కోతి రొట్టెను రెండు ముక్కలుగా చేసింది. అరే, ఒక మొక్క పెద్దగా ఉన్నది, మీరు మళ్ళీ పోట్లాడుకుంటారు అంటూ ఆ రొట్టె ముక్కను కొరికి తిన్నది. అరే రే, ఇప్పుడు మరో మొక్క పెద్దగా ఉంది, మీరు మళ్ళీ తన్నుకుంటారు అంటూ వేరొక ముక్కను కొరికి తిన్నది. కోతి ఏం చేస్తుందో పిల్లులకేమీ అర్థం కాలేదు. ఈ మొక్క పెద్దగా ఉంది, కాదు ఈ మొక్క పెద్దగా ఉంది, ఈ ముక్క నో, ఈ ముక్క, ఈ ముక్క నో, ఈ ముక్క, అలా రొట్టె మొత్తం తినేసింది. వెంటనే చెట్టుపైకెక్కి కూర్చుంది. ఫ్రెండ్స్, కడుపు నిండా మంచి ఫుడ్ తిన్నానేమో, భలేగా నిద్ర వచ్చేస్తుంది, బయలుదేరండి అంటూ వెక్కిరించింది. దాంతో బిక్కమొహం వేసుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం పిల్లుల వంతయ్యింది. దొరికిన ఆహారం చేతులారా పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి. ఈ కథలో నీతేమిటంటే, ఇద్దరు పోట్లాడితే మూడోవాడు లాభపడతాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.